లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో కలహాలు పతాక స్థాయికి చేరిని. తేజస్వి యాదవ్ వ్యవహార శైలికి విరుద్ధంగా ఓ పక్కన రోహిణి ఆచార్య ఇక కుటుంబంతో సంబంధాలు చెడగొట్టేసుకున్నానని చెప్పేసి ప్రకటించి వెళ్ళిపోవడం, ముగ్గురు కుమార్తెలు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఢిల్లీకి వెళ్ళిపోవడం. ఇంకోవైపున తేజ్ ప్రతాప్ యాదవ్ కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. నా తల్లిదండ్రులు అంటే లాలూ ప్రసాద్ యాదవ్ రబ్రీదేవులు శారీరక మానసిక వేధింపులకు గురవుతున్నారు తేజస్వి యాదవ్ వల్ల అని ఆరోపణలు చేశాడు. విషయం మీద వెంటనే దర్యాప్తుకు ఆదేశించాలంటూ నరేంద్ర మోడీని కోరారు, హోంమంత్రి అమిత్ షాని కోరారు. బీహార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నితీష్ కుమార్ కూడా ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు. ముఖస్థుతి చేసే వాళ్ళ కుట్రపూరిత రాజకీయాల వల్ల ఆర్జేడీని బలమైన పార్టీగా మార్చడానికి ఎన్నేళ్ళు కష్టపడిన వాళ్ళని విస్మరిస్తున్నారు. దురాశ అహంకారంతో విర్రవెగుతున్న తేజస్వి సహాయకులు నా తల్లిదండ్రులు మానసికంగా శారీరక వేధింపులకు గురి చేస్తున్నట్టు తెలిసింది. నా తండ్రి ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితులు ఆయన ఒత్తిడికి తట్టుకోలేరు. విషయం మీద దర్యాప్తుకు ఆదేశించాలని అభ్యర్థిస్తున్నానని కోరారు. తన సోదరు రోహిణికి జరిగిన అవమానం మీద కూడా తమ పార్టీ మౌనంగా ఉండబోదంటూ తేజ్ ప్రతాప్ చెప్పుకొచ్చాడు. ఆయన పెట్టుకున్నాడు సొంత పార్టీ కాబట్టి. అయితే లాలూ ప్రసాద్ దీని మీద స్పందించాడు. ఇది మా కుటుంబ సమస్య, నేనే పరిష్కరిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. ఆల్రెడీ అతను తేజస్వి యాదవ్ పక్షానే ఉన్నాడు. తేజస్వి యాదవ్ తప్పు చేయట్లేదని చెప్పుకొచ్చాడు.